హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాను పుని వ్లాగ్స్. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీస్ ఏంటంటే మటన్ బిర్యానీ, ఫిష్ ఫ్రై అన్నమాట. ఫస్ట్ 1 కేజీ మటన్ తెచ్చుకొని నేనేం చేస్తానంటే మటన్ ఫస్టే కొంచెం ఉడకబెడతాను అనమాట. ఉప్పు కారం మసాలా వేసి కొంచెం విడిగా ఉడకపెట్టాక అప్పుడు బిర్యానీలో కలుపుతానమాట, రైస్లో. అప్పుడైతే ముక్క చప్పదనం రాదు ఫ్రెండ్స్, చాలా టేస్ట్ వస్తుంది. ముక్కకి చక్కగా అల్లం మసాలా కారం అదంతా పడుతుంది కదా, అస్సలు చప్పగా ఉండదు. అదే మనం ఫస్ట్ వేసేస్తే దానికి పట్టదు. అది బిర్యానీలో ఫస్టే వాటిల్లో వేసేస్తే చక్కగా బాగా, నేను కుక్కర్లో పెట్టను, విడిగానే వండుతానమాట. విడిగా అదిగో బాగా ఉడికిపోయాక అల్లం పేస్టు, ఉప్పు, పసుపు, కారం చక్కగా వేసేసి దానికి బాగా పట్టనిస్తాను. దగ్గరికి పట్టనిచ్చి అది పక్కన పెట్టుకుంటాను అనమాట. అప్పుడు మనం రైస్ ఉడికేటప్పుడు వేసామనుకోండి, అప్పుడు చాలా బాగుంటుంది, బాగా వస్తుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. ఇంకా అది పక్కన పెట్టుకున్నాను. ఇది గిన్నె పెట్టుకున్నాను బిర్యానీకి. ఫస్ట్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేస్తే చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. నెయ్యను కొంచెం ఆయిల్ 2 కలిపి వేసుకోండి, అప్పుడు బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట, బాగుంటుంది. నేను కొంచెం ఆయిల్ వేస్తాను, నెయ్యే కొంచెం ఎక్కువ వేసుకుంటాను అనమాట, ఇంట్లో కాబట్టి. ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు ఫస్ట్ వేయించుకోవాలన్నమాట, ఎర్రగా వాటిలో వేయించుకోవాలి చక్కగా. ప్లీజ్ ఫ్రెండ్స్, మాది వీడియో మీకు నచ్చితే కనుక మాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అసలు ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ మీరు. ప్లీజ్ ఫ్రెండ్స్, మేము ఎంతగానో కష్టపడి చేస్తున్నాం, మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఎలా ఫ్రెండ్స్? లైక్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి మీకు ఎలా నచ్చిందో వీడియో. ఉల్లిపాయలు బాగా వేగినాయి కదా, ఇప్పుడు అల్లం పేస్ట్ వేసానమాట. అల్లం పేస్ట్ కూడా బాగా వేగాలి ఉల్లిపాయలతో పాటు. పచ్చివాసన పోయిందా కొంచెం వేయించుకోవాలి. నేను ఇప్పుడు కేజీ రైసే చేస్తున్నాను ఫ్రెండ్స్. కేజీ రైస్కి కేజీ మటన్ వేసి చేస్తున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, అలా చేసుకోండి. చక్క మన ముక్కలు కూడా బాగా తగులుతాయి. పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి వేసి వేయించుకున్నాక అప్పుడు క్యారెట్లు, టమాటాలు, క్యారెట్ ఇంట్లో ఉన్నాయని వేసాను ఫ్రెండ్స్, మీరు వేసుకుంటే వేసుకోండి, క్యారెట్ వేయిపోయినా పర్లేదు, పిల్లలకు మంచిదని నేను క్యారెట్లు కూడా వేసాను అనమాట, ఇంట్లో ఉందని. మటన్లో క్యారెట్ ఏంటి అని అనుకోమాకండి, క్యారెట్ మంచిదని నేను వేసా, ఇంట్లో ఉంటే క్యారెట్ బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది, కమ్మగా. చక్కగా క్యారెట్, టమాటా అన్నీ, పచ్చిమిర్చి వేసాం కదా. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర, కరివేపాకు చక్కగా కడిగి వేసుకోవాలి దాంట్లోనే. బాగా అది కూడా ఆయిల్లో వేయించాలి. ఆయిల్లో మనం ఎంత వేస్తామో బాగా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. చక్కగా వేయించుకోవాలి అలాగా. వేయించుకొని అలా మగ్గాక ఇప్పుడు దానిలో కొంచెం
ఇప్పుడు కొద్దిగా పాలు, కొద్దిగా పెరుగు కూడా వేస్తాను. బాగా వేగినాయి కదా. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. మటన్ బిర్యానీ, ఈరోజు ఫిష్ ఫ్రై అనమాట. కొంచెం పాలు పోసాను, అది కొంచెం తిప్పుకోవాలి. తిప్పుకొని కొంచెం అలాగా వేగాక అది మళ్ళీ కొద్దిగా పెరుగు వేసుకుంటున్నాను అనమాట. ఆ రెండు బాగా కలిపేసి కొంచెం వేయించాలి వాటిలోనే. ప్లీజ్ ఫ్రెండ్స్, మా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీ ముందలకి మంచి మంచి వంటకాలు తీసుకొస్తాను నేను. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు అది బాగా వేగింది కదా, ధనియా జీరా పౌడర్ వేసాను, ఒక చెంచా గరం మసాలా కూడా వేసాను. ఈ ఆడియో మాత్రం మిస్ అయింది. ఒక 2 యాలక్కాయలు, 2 దాల్చిన చెక్క వేసాను, ఒక బిర్యానీ ఆకు వేసాను. ఆ వీడియో మిస్ అయింది ఫస్ట్. అవి కూడా వేసుకోండి ఫ్రెండ్స్ మీరు. ఉప్పు వేసాను. ఇప్పుడు కేజీ రైస్ కదా, కేజీ రైస్కి నేను ఇప్పుడు అదే గ్లాస్కి 2 గ్లాసులు అంటారు కానీ గ్లాసున్నర అలా వేసుకోండి సార్. నేను మామూలుగా కొలతతో వేయలేదు, నేను తగినంత మట్టుకు వేసాను అనమాట. అసలు లెక్క అయితే గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు పడతాయి. ఇప్పుడు మనం బిర్యానీ చేసుకునేటప్పుడు మాత్రం కాబట్టి గ్లాసున్నర వేస్తే సరిపోద్ది అనమాట. ఎందుకంటే మనం ఆ బిర్యానీలో ఉంటుంది వాటర్, అది సరిపోద్ది. అది చక్క మరుగుతుంది కదా, మరుగుతున్నప్పుడు నేను వేసేసాను. ఒక గ్లాస్ బాస్మతి బియ్యం వేసాను, 2 గ్లాసులు ఏమో మామూలు బియ్యం వేసాను అనమాట, మామూలు సోనా మసూరి. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. మా పిల్లలు చాలా ఇష్టం ఇది. చక్కగా ఉడకాలన్నమాట అది. ఉడికాక అప్పుడు ఒక ఉడుకుతుండగా నేను అప్పుడు వేస్తానన్నమాట కూర. ఎందాడు మనం చేసి పెట్టుకున్నాం కదా పక్కన చక్కగా, ఇప్పుడు దాంట్లో వేస్తే చక్కగా ముక్క కూడా చప్పదనం ఉండదు, కారం ఉప్పు అది కూడా బాగా పట్టుంటుంది దానికి. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు మీరు ట్రై చేయండి, చాలా కమ్మగా ఉంటుంది అన్నమాట. మనం ఆయిల్ ఇది గీ వేసుకున్నాము, నెయ్యి, పాలు, పెరుగు వేసుకున్నాం కాబట్టి కమ్మగా కూడా ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు అది అలా ఉడుకుతుంది కదా, ఇప్పుడు కూర వేసుకో. అది ఎందాడు మనం పక్కన పెట్టుకున్నాం కదా, ఆ కూర వేసాను. నేను పెద్ద ముక్కలు ఎప్పుడు కొట్టించాం ఫ్రెండ్స్, మేము మటను చిన్నయే, కొంచెం కూర ముక్కలు కాకుండా కొంచెం పెద్దగా అది కొట్టేస్తాం అన్నమాట బిర్యానీకి, అంతే. మరీ పెద్ద ముక్కలు వేయను నేను, మా ఇంట్లో ఇలాగే ఇష్టపడతారు. అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, అసలు మీరు టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఒకసారి, మీరు చేయండి దీంట్లో. కేజీ రైస్కి కేజీ మటన్ వేసి చేస్తే చక్కగా ముక్క తినటానికి కూడా మనం అన్నం చాలా బాగుంటుంది, టేస్ట్ వస్తుంది. చక్క ఉల్లిపాయ నిమ్మకాయ పెట్టుకొని తింటుంటే చాలా బాగుంటుంది. నేను ఫిష్ కూడా తీసుకొచ్చాము, ఉంది ఫిష్ ఇంట్లో. దానివల్ల ఇప్పుడు నేను ఫిష్ ఫ్రై కూడా చేస్తున్నాను అనమాట. ఈ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ ఫ్రై మాది ఈరోజు వంట. అసలు చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో ఒకసారి చూడండి మీరు. రైసు ఎసరు చక్కగా సరిపోయింది కూడా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి ఒకసారి.
అదిగో ముక్క అసలు ముద్దకు ఒక ముక్క వచ్చినట్టుగా వస్తుంది అన్నమాట మనకి. చాలా బాగుంటుంది. అన్నం కూడా పొడి పొడిగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఫిష్ ఫ్రై చేస్తున్నాను. నేను తలకాయలు తోకలు అవి తీసేసాను, ఓన్లీ నడుము ముక్కలే పెట్టాను అన్నమాట. దాంట్లో కొంచెం ఉప్పు వేసుకున్నాను, సాల్టు, పసుపు, ఇప్పుడు ధనియా జీరా పౌడర్ అన్నమాట. తర్వాత ఇప్పుడు కారం వేస్తాను. కారం, అల్లం పేస్ట్. మనం ఇవన్నీ వేసుకొని పెట్టుకున్నాం అనుకో ఫ్రెండ్స్, ఒక గంట అలాగా పెట్టినా వేయించేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ముక్కకు పట్టేస్తుంది ఇదంతా మసాలా, కారం. మేము కారం కొంచెం ఎక్కువ వేసుకుంటాం అనమాట. ఏ నాన్ వెజ్ కూరకైనా ఫ్రెండ్స్ కారం, మసాలా, ఆయిల్ లేకపోతే అసలుకి ముక్క రుచి ఉండదు అన్నమాట మనకి. ఇలాగ చేసుకొని ఇవన్నీ చక్కగా పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఒక గంట పక్కన పెట్టేస్తే మూతేసి చక్కగా అవి వేయించుకుంటే బాగుంటుంది. మేము ఎక్కువ శాతం నడుముక్కలు అవి వేపేస్తాను ఫ్రెండ్స్. నేను పిల్లలు ఎక్కువ తినరు, ఇలా వేపితేనే తింటారు మా పిల్లలు. తలకాయలు తోకలు ఉంటాయి కదా కొంచెం, అవి మాత్రమే పులుసులాగా పెడతాను. ఆ కొంచెం పులుసు వేసుకొని వేపిన ముక్కలు వేసుకొని తింటారనమాట. నేను ఎప్పుడు అలాగే చేస్తాను ఎక్కువ శాతం. మేము ఎప్పుడు చేపలు తెచ్చినా ఇలాగే చేసుకుంటాం. ఇలా పెట్టాం కదా, ఒక గంట పక్కన పెడితే చక్కగా నేను తక్కువ ఆయిల్లోనే వేసి వేయించుతున్నాను అనమాట. ఎక్కువ ఆయిల్ వేయట్లేదు. చక్కగా మూత పెట్టి మనం మగ్గబెట్టుకోవచ్చు అనమాట. ఎక్కువ ఆయిల్లో ఈసారి నేను వేయించట్లేదు. చూడండి, నేను కొంచెం వేసాను ఆయిల్ కూడా, చూడండి. అలా వేసి మన ముక్కలు అలా పెట్టామనుకోండి చక్కగా ఏగుతాయి. మూత పెట్టేయాలి దాని మీద. మూత పెట్టేస్తే చక్కగా అదిగో అలాగా కాసేపటికి అదే బాగా వేగిపోద్ది అనమాట. మనకు మెత్తగా అవ్వదు అసలు ముక్క. చూడండి మీరే, మెత్తగా అస్సలు అవ్వదు. మెత్తగా అవ్వదు, ముక్క కూడా విడలదు, ముక్క కూడా ఎరగదు అసలుకి. ముక్క కూడా అసలు ఎరగదు, చూడండి. ముక్క కూడా అస్సలు ఎరగదు. మూత పెట్టేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి, మనం ఎక్కువ ఆయిల్లో కూడా వేయించ అవసరం లేదు. కొంచెం ఆయిల్ వేసుకొని అలాగా మనం అటు తిప్పేసి బాగా చక్కగా లోపలికి కూడా ఉడికిపోద్ది అనమాట. మెత్తగా ఉండదు, చక్క ముక్క కూడా క్రిస్పీగా కూడా ఉంటుంది. అదిగో చూసారా ఎంత చక్కగా అసలుకి ఫ్రై అయిపోయిందో ముక్క, ఎర్రగా ఆ మసాలా అది పట్టి అసలు ఇప్పుడు చప్పగా ఉండదు ఫ్రెండ్స్. అది చాలా బాగుంటుంది. మీరు టేస్ట్ చేయండి, ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. అదిగో చూసారా ఎలా వచ్చిందో, ముక్క అస్సలు ఎరగదు. మనం ఎక్కువ ఆయిల్లో కూడా వేసుకోం కదా, చక్కగా కూడా మనకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది. డీప్ ఫ్రై ఉండదు కదా. నేను ఎక్కువ శాతం ఎలాగే చేస్తాను ఫ్రెండ్స్. నేను డీప్ ఫ్రై చేస్తే ఆరోగ్యానికి మంచిది కాదు కదా, పిల్లలకు కూడా. మేము ఎప్పుడు ఇలాగే చేసుకుంటాం ఎక్కువ శాతం. అది అలా పెట్టేస్తే చక్కగా వేగిపోతాయి అన్నమాట. అదిగో చూడండి,
ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ముందర సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు అసలు మాది వీడియోకి. మా ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. మేము ఎంత కష్టపడి చేస్తున్నాం ఫ్రెండ్స్, ప్లీజ్ అండి. ఇంకా మీ ముందలకి మంచి వీడియోలు తీసుకొస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.